హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్థమెటిక్తో ఒక ఆట ఆడుకోవాలంటే పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్, రేషియోస్, యావరేజెస్, అలాగే ఎల్సిఎం ఇవి కూడా చాలా నీట్గా రావాలి. ఇవి ఎప్పుడైతే వస్తాయో అర్థమెటిక్తో మనం మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇవి రెండింటికి కూడా ఇవే కాదు, అన్ని ఎగ్జామ్స్కి కూడా అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు పర్సంటేజెస్ నుంచే స్టార్ట్ చేస్తున్న క్లాసెస్. సో క్లాసెస్ మొత్తం కంప్లీట్గా వినండి. చాలా వరకు మీకు నీట్గా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో పర్సంటేజెస్ ఈ సింబల్ మనం చూసుకున్నట్లయితే, సో ఈ సింబల్ అనేది అసలు దీని వాల్యూ ఏంటి? పర్సంటేజ్ అంటే ఈ సింబల్ మనకు తెలుసు. దీని వాల్యూ ఏంటంటే 1/100. సో 1/100 అనేది దీని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 10% అని ఇస్తే దీని వాల్యూ ఎంత అవుద్దంటే 10 × 1/100. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ అనేది 1/100. సో మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, ఎక్కడైనా మాకు 10% అని ఇస్తే డైరెక్ట్గా 10/100 వేస్తాం, ఇలా కట్ చేస్తాం, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్ వాల్యూ వచ్చేసి మనకి ఇదే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఈ జీరోకి కట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి 1/10 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ జీరోకి కట్ చేస్తే 1/10 వచ్చింది. ఓకేనా? సో ఇలా మనకి లాస్ట్గా ఏదైతే వాల్యూ వస్తుందో అది సేమ్ ఒకటే వస్తుంది, ఇలా వేసినా ఇలా వేసినా. ఓకేనా? సో ఇక్కడ మాకు 10/100 ఇలా డైరెక్ట్గా వేసుకోవడం అలవాటు అంటే వేసుకోవచ్చు, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? కాకపోతే దీని వాల్యూ అనేది ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడప్పుడు మనం 1/100 కూడా వేసి చేయాల్సి ఉంటుంది ప్రాబ్లం, అందుకే ఇలా చెప్తుంటారు. సో ఇప్పుడు మనం 10% అంటే 10/100 అని ఇలా వేయచ్చు. లేకపోతే 10% అంటే 10 × 1/100 ఇలా కూడా వేయచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసామనుకోండి మళ్ళీ సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఓకేనా? లేదు ఇలా కట్ చేయకుండా, అంటే ఇలా ఏమీ కట్ చేయకుండా అసలు ప్రాబ్లమే చేయకుండా 10% ఇది ఒకటి ఏంటి, ఇక్కడ చూడండి 10 × 100 1/100 ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకొని అసలు కట్ చేయకుండా దీనిలాగా వాల్యూ వచ్చేస్తుంది. 10 × 1 10/100. చూసారా? ఇదే వాల్యూ. ఓకేనా? సో మనం ప్రాబ్లం సమ్ చేసిన తర్వాత ఫైనల్ వాల్యూ ఒకటే వస్తుంది, లేదంటే ఇలా 1/100 ఇలా రాసుకొని ఇలా కూడా తెచ్చుకోవచ్చు వాల్యూని. ఓకేనా? సో ఎలా వేసినా ఏ ప్రాబ్లం లేదు. ఓకే? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ అంటే 1/, ఈ సింబల్కి వాల్యూ వచ్చేసి 1/100 అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొన్ని చూద్దాం, మీకు డౌట్ క్లియర్ అవుద్ది. సో ఇక్కడ 10% ఇచ్చాం, అలాగే 20% ఇస్తా, 30%, అలాగే 25%, అలాగే 50% అనేది ఇస్తాం వాల్యూ. సో దీన్ని మనం చేసినప్పుడు చూడండి 10/100 అనేది వేస్తాం ఇలా. సో అలాగే దీన్ని 20/100 అనేది వేసుకుంటాం, అలాగే దీన్ని 30/100. ఓకేనా? అలాగే ఈ 25ని 25/100, అలాగే ఈ 50ని 50/100. ఓకేనా? సో ఇలా పర్సంటేజ్ అనేది ఎక్కడ మనకు కనిపించినా దాని వాల్యూ వచ్చేసి 10%. ఇప్పుడు 10% అంటే 10/100, 20% అంటే 20/100, 30% అంటే 30/100. ఇలా అనేసి మనకి మైండ్లో టక్కన గుర్తు రావాలి. ఓకేనా? సో ఇందాక చెప్పినట్టు ఇది కూడా చేసుకోవచ్చు. చూడండి 20% ఉందా, ఈ 20% అని 20 × 1/100 వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా. సో అలా చేసుకున్న చూడండి, సింపుల్. ఏమొస్తుంది, 21 × 20, 21 20, 100కు 100. సో 20/100, 20/100. ఓకేనా? సో ఎలా చేసినా ఒకటే. మీరు ఈ వాల్యూ ఇలా ఎప్పుడు పర్సంటేజ్లు కనిపించినా దాన్ని ఇలా మార్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక బేసిక్ పాయింట్ అనేది చెప్తా, క్లియర్ కట్గా వినండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ అనేది ఉంది, ఒక 1000 అనేది ఉంది. సో దీంట్లో ఈ 1000లో 25% ఎంత
అనేది క్వశ్చన్. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం చాలా ఈజీగా సింపుల్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఇది బేసిక్ క్వశ్చన్, చాలా సింపుల్. ఓకేనా. సో ఇక్కడ చూడండి 1000 అనేది ఇచ్చారు. అలాగే ఇందాక చెప్పినట్లు మనం ఎలా రాసుకోవచ్చు, ఈ 25% ఎలా రాసుకోవచ్చు, 25/100గా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ సమ్ చేయండి. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు కట్ చేద్దాం. ఇక్కడ 10 ఉంది. 10 × 25 ఏమవుతుంది, 250 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 1000లో 25% ఎంత అంటే 250 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో ఇలా చేయాలి. ఇది అర్థమైందా. సో చాలా సింపుల్ ఇది. ఇప్పుడు దీన్ని ఇంకొంతమంది ఎలా చేస్తారంటే 25/100 అనేది దీని వాల్యూ కొనుక్కుంటారు ఫస్ట్. చూడండి 25 1 25 4. ఓకేనా. అంటే 25 1 25 4 100 దిగిపోద్ది. ఓకేనా. 1/4 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చిన 1/4ని డైరెక్ట్గా 1000 × 1/4 చేస్తారు. అర్థమైందా. సో 4తో కట్ చేయండి. 4 2 8 అండ్ 4 2 8. ఓకేనా. సో 8 వచ్చిన తర్వాత ఇంకా 2 ఉంటుంది. సో 4 5 20, ఇంకా ఇంకో 0 మిగులుతుంది. కట్ 250. ఓకేనా. సో ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. సో వాల్యూ మీరు కట్ చేసి చేసినా లేదంటే ఇలా డైరెక్ట్గా చేసినా ఎలా చేసినా ఒకటే, మీ కంఫర్ట్ బట్టి మీరు చేసుకోవాలి. ఓకేనా. ఒక వాల్యూ ఇచ్చి దాంట్లో ఎంత పర్సంటేజ్ కొనుక్కోమని అడిగితే ఇలా చేయాలి. ఓకేనా. దాని వాల్యూ అనేది ఇలా వస్తుంది. ఇది చాలా కేర్ఫుల్గా వినండి. ఎవరైతే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే వచ్చారో వాళ్ళు. ఓకేనా. ఆల్రెడీ పర్సంటేజెస్లో ప్రాబ్లం చేసే వాళ్ళకైతే ఇది అసలు ప్రాబ్లం బ్లాక్ కూడా కనిపించదు, ఈజీ కొడేస్తారు. ఓకేనా. సో మీ అందరికీ ఈ పర్సంటేజెస్ మీద క్లారిటీ వచ్చే బేసిక్ పాయింట్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఒక 1000 రూపాయలు అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఈ 1000 రూపాయలు ఉంటే ఎప్పుడు కూడా మనం పర్సంటేజెస్లో ఒక వాల్యూ ఉన్నా లేకపోతే ఆ వాల్యూకి బదులు కొంత ఈ ధరలో ఉన్న ఏమున్నా కానీ ఆ వాల్యూని 100%గా అనుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా. లేదంటే 100 భాగాలుగా, ఓకే, భాగాలు, పార్ట్స్, 100 పార్ట్స్గా అనుకోవాలి. ఓకేనా. అలా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ ప్రాబ్లం అనేది మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 1000 రూపాయలు అనేది ఉంది. 1000 రూపాయలు ఉంటే దీంట్లో 50% అన్నాడు అనుకోండి. సో 1000 రూపాయల్లో ఇది చూడండి ఇక్కడ కూడా 100% అనుకున్నాం దీన్ని. దీంట్లో 50% అంటే సగం సగమే కదా. సో 50% 50. అప్పుడు దీంట్లో ఎంత అవుతుంది ఆ 50% మనకి 500 అవుద్ది. అర్థమైందా. సో అదే ఇక్కడ 100%లో 25% అనుకోండి, దీంట్లో సగం అవుద్ది 250. అర్థమవుతుంది కదా. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ 100% అంటే 1000 రూపాయలకి వేసుకున్నాం. ఇందులో 50% అంటే 500 వేసుకున్నాం. ఇందులో 25% అంటే 250 అనేది వేసుకున్నాం. ఓకేనా. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇది ఒక పిజ్జా. ఓకే. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. మనం ఎన్ని పార్ట్లు అనుకున్నాం, 100 భాగాలు అనుకున్నాం లేదా 100% అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా 100% అయితే దీంట్లో సగ భాగం ఎంత అవుద్ది, 50% అవుద్ది. ఓకేనా. ఈ 50% వాల్యూ ఎంత ఇప్పుడు, దీంట్లో 50% అంటే హాఫ్. ఇదంతా 1000 రూపాయలు అయితే దీంట్లో ఒక హాఫ్ ఎంత అవుద్ది, 500 రూపాయలు అవుద్ది. అర్థమైందా. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది 500 రూపాయలు అవుద్ది, ఇది 500 రూపాయలు అవుద్ది. ఓకేనా. సో ఈ 500లో కూడా మళ్ళీ కట్ చేసామనుకోండి, ఇదేమవుద్ది 25% అవుద్ది. ఓకేనా. ఈ 25% వాల్యూ ఎంత అవుద్ది అప్పుడు, ఇది మొత్తం 500 అనుకుంటే చూడండి ఇదంతా 500 అనుకుంటే మనం దీంట్లో సగం ఎంత అవుద్ది అప్పుడు, 25% అంటే 250 అవుద్ది. సో ఇదే ప్రాబ్లం మీకు ఇలా చెప్పాను, మీకు అర్థం అవ్వాలని ఇలా పిజ్జాలాగా చెప్పాను. ఓకేనా. 3 ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బా. 3 ఫ్రెండ్స్ ఉంటే ఒకడేమో 500 పెట్టుకోండు, ఇదంతా 500 రూపాయలు. ఆడు ఇదంతా తినేసాడు, పిజ్జా మొత్తం తిన్నాడు. ఇంక 2 ఫ్రెండ్స్ ఏమో చెరో భాగం తిన్నారు, 25%. దానికి తగ్గట్టే వాళ్ళు ఏం చేశారు, ఈ 250 ఈ 250 ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా. సో పర్సంటేజెస్ అనేవి ఇలా మనం లెక్కేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ చిన్న బేసిక్ పాయింట్ అనేది చెప్తా, కేర్ఫుల్గా వినండి. సో ఇప్పుడు చూడండి,
ఏ అనే వ్యక్తికి శాలరీ వచ్చేసి 10,000 వస్తుంది నెలకి, ఓకేనా. సో శాలరీ అనేది 10,000 వస్తుంది. 10,000 వస్తే ఈయన ఏం చేస్తాడు, ఒక 70% అనేది ఖర్చు పెట్టేస్తున్నాడు. సో ఖర్చు, ఓకేనా. అలాగే ఇంకో 10% అనేది ఏం చేస్తున్నాడు, ఎవరికైనా అప్పుగా ఇస్తున్నాడు. అప్పు ఇవ్వడం లేదంటే ఇలా మొత్తానికి అది కూడా ఖర్చే. సో అప్పులాగా ఇచ్చేస్తున్నాడు ఎవరికో, ఓకేనా. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒక 1,000 రూపాయలు ఉంది. ఈ 1,000 రూపాయలని ఏమంటాడు, 20% పెంచి చెప్పండి అంటాడు, ఓకేనా. సో ఈ ప్రాబ్లం మర్చిపోండి, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. 20% పెంచి చెప్పండి అన్నాడు. సో ఇప్పుడు మనం 20% పెంచడం అంటే ఏంటి, ఈ 1,000 రూపాయల్లో 20% అసలు ఎంత అనేది కొనుక్కోవాలి. 2 zeros కట్ చేస్తే 10 × 20 ఎంత అవుద్ది, 200 అనేది అవుద్ది, ఓకేనా. 200 అయింది. సో ఇక్కడ పెంచి చెప్పమన్నాడు. 1,000 రూపాయల్లో ఈ 1,000 రూపాయలను 20% పెంచి చెప్పండి అన్నాడు. సో అప్పుడు ఈ 1000కి ఈ 200 అనేది కలపాలి. ఎంత అవుద్ది, 1,200 అవుద్ది, ఓకేనా. పెంచి చెప్పండి అన్నప్పుడు దాని వాల్యూ కొనుక్కొని వచ్చిన దానికి ఈ వాల్యూకి యాడ్ చేయాలి, ఓకేనా. వచ్చిన దాన్ని ఈ వాల్యూకి యాడ్ చేస్తే పెంచి చెప్పడం అవుద్ది. సో ఈ 200 రూపాయలు మనం పెంచాం. ఈ 200 ఎంత, 20% పెంచి చెప్తే ఇది వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక చిన్న బేసిక్ పాయింట్ చెప్తా వినండి. సో చూడండి, ఒక 1,000 రూపీస్, అదే 1,000 రూపీస్ ఉంది. దీనిని 1000ను 20% తగ్గించి చెప్పండి అన్నాడు. తగ్గించి చెప్పండి అంటే ఇప్పుడు ఏమవుద్ది, సేమ్ ఇందాకలాగే 1000 ఈ 20%, సారీ ఎందుకు చెప్పండి, చూడండి 1000ను 20% తగ్గించి చెప్పండి అన్నాడు కదా. ఈ 20% అంటే మనం ఇలా రాస్తాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ జీరోకి కట్ చేయండి, ఈ జీరోకి కట్ చేయండి, 100 × 2 మళ్ళీ 200, ఓకేనా. సో ఇందాకలకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇందాక పెంచి చెప్పమండు, ఇప్పుడు తగ్గించి చెప్పమంటుండు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, ఈ 1000లో -200 అనేది చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 800 అనేది వస్తుంది. అర్థమవుతుందా. సో ఇది పెంచి చెప్పడం, తగ్గించి చెప్పడం, ఇది మీకు తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ఏ అనేవాడి యొక్క శాలరీ ఎంత, 10,000 అని చెప్పాం. ఆడు 70% ఖర్చు పెట్టేస్తున్నాడు, 70% ఖర్చు పెట్టేస్తున్నాడు. తర్వాత ఈ 10% అనేది అప్పులు తీర్చేసాడు, ఓకేనా. అప్పు తీర్చడం, అప్పు ఇవ్వడం ఏదో ఒకటి మొత్తానికి బయటకు పోతుంది, ఓకేనా. సో ఇంకా ఎంత ఆయన దగ్గర ఉంటుంది, ఇంకా ఎంత మిగులుతుంది అనేది ప్రాబ్లం. సో ఇందాక 1,000 రూపాయలను తగ్గించి చెప్పండి 20% అని చెప్పని చూడండి, అదే ఇక్కడ కూడా మనం చేయాలి. సో మొత్తం శాలరీ ఎంత ఇడిది, ఏ అనే వ్యక్తిది 10,000, ఓకేనా. సో మొత్తం ఇదంతా కూడా బయటకి ఇచ్చేస్తున్నాడు, అంటే మొత్తం మైనస్ పోతుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా కలిపితే ఎంత వస్తుంది, 70 + 10 80 వస్తుంది. సో 80%కి మనం ఇక్కడ కట్టాలి. చూడండి 80%కి కడితే 0కి 0, 0కి 0. సో మొత్తం 8,000. సో 8,000 అనేది వాల్యూ వచ్చింది. ఈ 8,000 వాల్యూ ఏంటి, ఈ రెండింటిది కలిపి మనం పర్సంటేజ్ కట్టాం కాబట్టి 8,000 వచ్చింది. అంటే 8,000 ఏంటి, ఖర్చులు అప్పులు మొత్తం బయటకే పోతున్నాయి. సో 8,000 అనేది మొత్తం ఖర్చులకి అప్పులకే పోతుంది. సో అప్పుడు ఈ 10,000లో 8,000 బయటకు పోతే ఇంకా ఆయన దగ్గర ఎంత ఉంటుంది, 8,000 బయటకు పోతే 2,000 అనేది ఉంటుంది. సో ఇది మన ఆన్సర్, అర్థమైందా. సో ఇలా సింపుల్గా ప్రాబ్లం అనేది చేయాలి. సో ఇందాక నేను ఆ బేస్ పాయింట్ చెప్పాను చూడండి. ఇందాక ఏం చెప్పాను, 1000లో 20% అంటే 20% అనేది తగ్గించమని చెప్పాను చూడండి. దానికి రిలేటెడ్గా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఓకేనా. సో మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. నేను మళ్ళీ కూడా డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ప్రతిది కూడా డీటెయిల్డ్గా చెప్తాను, ఓకేనా. మీకు ఇప్పుడు ఎంతవరకు అర్థమైందో అంతవరకు అలా బ్రెయిన్లో ఉంచండి, ఓకేనా. సో ఒక వాల్యూని తగ్గించడం, పెంచడం అనేది ఎలాగో మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తుంటాయి. సో ఇలా చేయాలి, ఓకేనా.
సో ఈ రోజుకి ఈ క్లాస్తో సరిపెట్టేద్దాం. సో పార్ట్ 2 అనేది వస్తుంది. అలాగే ఈ పర్సంటేజెస్లో బేసిక్స్ నుంచి ఒక 15 ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. అలాగే అన్ని చాప్టర్స్ కూడా అర్థమెటిక్లో మనం కవర్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా స్టెప్ బై స్టెప్ నన్ను ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ కొడితే మన వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇంకా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకేనా? సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. రైల్వే జాబ్ ఎలాగైనా కొట్టండి. మీ ప్రయత్నంలో నేను కూడా ఒక వంతు ఉండాలనుకుంటున్నా. సో అందుకే ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.